మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఆనపకాయతో స్వీట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. సొరకాయతో స్వీట్ లడ్డు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ తురుము 1 కప్పు, పంచదార 1 కప్పు, కలర్ చిటికెడు, నెయ్యి 2 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు ఆనపకాయని చక్కగా చెక్కి పైన చెక్కు తీసి దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసి దీన్ని సన్నగా తురుముకుందాం. ఇలా ఆలు పన్నీరు అవి చెక్కి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని సన్నగా తరుముదాం. ఇలా సన్నగా తురుమాలి. దీనిలో ఆనపకాయ కాబట్టి నీళ్లు ఉంటాయి, ఈ వాటర్ పిండేద్దాం. ఇలా మొత్తం ఇలా ఆనపకాయ తురుములో నీళ్లు పిండి వేరే బౌల్లో వేసుకుందాం. ఆనపకాయ అంటేనే నీరు. ఇది నీరు పిండేసిన ఆనపకాయ తురుము. 1 కప్పు పంచదార, 1 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై 2 టీ స్పూన్లు నెయ్యి వేడి చేసి ఇది కాగిన తర్వాత మనం చెక్కి ముక్కలుగా కట్ చేసి తురుముకున్న ఆనపకాయ తురుము వేసి వేయించుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలో 1 కప్పు పంచదార కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా పంచదార కరిగి ఇదంతా గట్టిపడాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా గట్టిగా అయిన దానిలో కలర్ చిటికెడు వేసి ఇది బాగా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది. ఇప్పుడు ఇలా చల్లారిన దాన్ని వేరే బౌల్లో తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూను వేరుశనగ పలుకుల పొడి కూడా కలిపి మనకు కావలసిన సైజులో లడ్డూల్లో చుట్టుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగానే ఎంతో సింపుల్గా చేసుకునే ఆనపకాయతో స్వీట్ లడ్డు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.